రిషి నాకు ప్రతి ఒక్క విషయం చెప్తున్నాడు. రిషి నాకు ఓ పెద్ద కొడుకు లెక్క నేను నమ్ముకున్న రిషిని. రిషి నాకు ఓ పెద్ద కొడుకు లెక్క నేను నమ్ముకున్న రిషిని. ఏదన్నా పొలిటికల్ లీడర్ అయినా ముందుకొచ్చి మా పాపకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే, ఈ గండం నుంచి గట్టెక్కిస్తే మీ పాదాలకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నా. తీసుకున్నాడు ఇంటర్వ్యూ. కోమా, నిద్ర లేదు 3 days నుండి, ఏం లేదు చక్కగా ఇంట్లో తిండి కూడా లేదు ప్రియాంక వాళ్ళ ఇంట్లో. థింగ్ ఏంటంటే ఇది ఒక్క డిసీజ్ మీద 4 doctors డిపెండ్ అయి ఉన్నారు. హలో వాట్స్ అప్ మై స్టాండర్డ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి స్టైలిష్ ఆఫీషియల్. కేలుకోరాదా మా బంధమై. లవ్ అండ్ రివెంజ్ ఎపిసోడ్ 5 ప్రోగ్రాంలో మనం ప్రియాంక లైఫ్ స్టోరీ చూసాం. అండ్ ఆ లైఫ్ స్టోరీ చూసిన తర్వాత ఎమోషనల్లీ లిటరలీ చాలామంది కనెక్ట్ అయ్యారు. 16 లక్షల మంది ఈ వీడియోని వాచ్ చేశారు. అండ్ దాని తర్వాత రిలీజ్ చేసిన హెల్పింగ్ వీడియోకి చాలామంది కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళకి తోచిన డొనేషన్స్ చేశారు. 1 రూపీ నుండి 5 రూపీస్ వరకు, 1000, 2000, 5000 అండ్ హైయెస్ట్ పేమెంట్ చేసింది 10,000. అండ్ వాసుదేవ రాఘుపటి అని చెప్పేసి ఒక ఆయన హెల్ప్ చేసిండు, 10,000 చేసిండు. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని లాస్ట్లో ఎంత డొనేషన్ వచ్చింది అనేది మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఈ వీడియో పాత 2 వీడియోస్ కన్నా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఆ వీడియో అంత హైప్ వెళ్ళడం వల్ల నేను నా నెక్స్ట్ బోల్డ్ వీడియో రిలీజ్ చేయలేకపోయాను అనమాట. అంటే నా ఛానల్ మీ అందరికీ తెలుసు, బోల్డ్ వీడియోస్ చేస్తుంటాను ప్లస్ ఎమోషనల్ వీడియోస్ చేస్తుంటాను. బట్ చాలామంది న్యూ పీపుల్ మన ఛానల్కి వచ్చేసరికి నేను ఒకవేళ బోల్డ్ వీడియోస్ చేస్తే ఎక్కడ ఫండ్స్ ఆగిపోతామో అని చెప్పేసి నేను నా రెవెన్యూ ఏదైతే ఉందో యాడ్ రెవెన్యూ 3 యాడ్లు వదిలేసుకున్నా. దగ్గర 60K దాకా నేను యాడ్ రెవెన్యూ కూడా వదిలేసుకున్నా మన ప్రియాంక కోసం. చాలామంది కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక ఆమె నాకు కాల్ చేసింది. ఆమె గురించి నేను మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా. ఆమె నాకు కాల్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టమనండి, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది రోగము, అవసరమా అన్నట్లు మాట్లాడింది. అండ్ ఇంకోటి ఏంటంటే, అది ఆమె పాప పోయిన జన్మలో చేసిన పాపాలు, అందుకే ఆమెకి ఇట్లా అయిందని చెప్పేసి మాట్లాడింది. అరే అమ్మ, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? అసలు అట్లా ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది? అసలు మీరు చదువుకున్నారా లేదా నాకు అర్థం కాదు. అది బై బర్త్ వచ్చిన డిసీజ్, దానికి పోయిన జన్మకి నువ్వు ముడి పెడుతున్నావు. నీకు మెంటల్, నాకు వస్తేలే కానీ లైట్ తీసుకోరి. సో ఇప్పుడు డొనేషన్ గురించి చెప్తా లాస్ట్లో ఎంత కలెక్ట్ అయిందని. ఆ అమౌంట్ వచ్చింది, కొంచెం అమౌంట్ అయితే వచ్చింది. ఆ అమౌంట్ వీళ్ళకి ఇచ్చేస్తున్న ప్రజెంట్ అయితే. అండ్ ఇంకా వస్తూ ఉంటే కూడా అవన్నీ కూడా రిటర్న్ చేస్తుంటాను అనమాట. అండ్ ప్రియాంక వాళ్ళ మమ్మీ మాట్లాడతారు, ఒకసారి క్లియర్గా వినండి ఈ పాయింట్. చెప్పండి ఆంటీ, ఏం చెప్దాం అనుకున్నారు పబ్లిక్ ఈ హెల్ప్ చేసిన వాళ్ళకి? చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా మంది హెల్ప్ చేసిరంట. రిషి నాకు ప్రతి ఒక్క విషయం చెప్తున్నాడు. రిషి నాకు ఓ పెద్ద కొడుకు లెక్క నేను నమ్ముకున్న రిషిని. రిషి నాకు ఓ పెద్ద కొడుకు లెక్క నేను నమ్ముకున్న రిషిని. ప్రతి రూపాయి పాప కోసమే ఖర్చు పెడతానని నాకు మాట ఇచ్చిండు. అందుకనే నేను రిషి నంబర్ ఇచ్చిన. నా నంబర్ ఇవ్వకుండా నేను పనికి పోతా, ఇంట్లో ఉండను, ఆ ఫోన్లు నాకు చూసుకోవడం కాదు. అందుకనే రిషి నంబర్ ఇచ్చిన. ప్లీజ్, నేను ఇప్పటిదాకా ఎంతమంది సాయం చేసిరో వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ప్లీజ్, ఇప్పటిదాకా చిన్న సాయాలు అందినాయి, కానీ ఇప్పుడు మా పాప కోసం ఏదైనా మంచి డాక్టర్ సాయం చేయాలని కోరుకుంటున్నా. మనిషిని కలిపిన ఋషి. లేకుంటే ఏదన్నా పొలిటికల్ లీడర్ అయినా ముందుకొచ్చి మా పాపకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే, ఈ గండం నుంచి గట్టెక్కిస్తే మీ పాదాలకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నా. ఎవరన్నా దయచేసి మా పాపకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే చాలు, నాకు అదే ఈ జన్మ ధన్యం అనుకుంటా నేను. ప్లీజ్, ఎవరన్నా లీడర్స్ అన్నా, డాక్టర్స్ అన్నా, ఎవరన్నా కానీ మా పాప కోసం ముందుకొచ్చి చిన్న సాయం చెయ్యి మంచిగా అయ్యే వరకు చాలు, పాప చెయ్యి మంచిగా అయ్యే వరకు చాలు. మీ పాదాలకు దండం పెడుతున్నా, ప్లీజ్. సో ఇప్పుడు పబ్లిక్ ఎవరైతే వాళ్ళ చేతనైనా ఇంత హెల్ప్ చేశారో, అండ్ డొనేషన్స్ వచ్చేసి 1,15,000 రూపీస్ చేంజ్ వచ్చిందనమాట ఈ 3 daysలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే డొనేట్ చేసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు మనసులో ఒకటి ఉండిపోయిందనమాట. అంటే మనం ఏదైతే చేస్తున్నామో, సరే నేను దిగినా దీంట్లో నాతోనే ఏదైతుందో అది నేను చేస్తున్నా, డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నా. బట్ నేను కూడా ఒక స్టూడెంట్ని. అంటే నాకు అంత హాస్పిటల్ చుట్టూ తిరగడం, డాక్టర్స్ కనుక్కోవడం నాతో అయితలే.
నేను ఏదైతే చేస్తానో నా సబ్స్క్రైబర్స్ ఏంటి అది నేను చేసిన, ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను ఇవ్వగలను అని క్రియేట్ చేసిన. బట్ మనసులో ఏదో ఉండిపోయింది, అసలు నేను ఎందుకు మళ్ళీ మధ్యలో అయిపోయినానేమో, ఈ అమౌంట్ ఏం సరిపోతుంది, లేదా ఇది ఒక్కటి చేసినంత మాత్రాన అయిపోద్ది నా రెస్పాన్సిబిలిటీ. పాపకు క్లియర్ అయితే ఆ వీడియో కూడా చూపిస్తే అది ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి నా మైండ్లో చాలా రన్ అయినాయి. నాకు నిజంగా ఎట్లనే అయిపోయింది. అదే టైంలో ఒక యాంకర్ కాల్ చేసిండు, అందరూ ఇంటర్వ్యూల కోసమే అడిగారు నన్ను. సరే ఆయన కూడా ఇంటర్వ్యూ కోసమే అనుకున్నా. లేదు బ్రదర్, నాకు ఇట్లా ఏడుపు వస్తుంది, నాకు ఏం చేయాలో అర్థమవుతలే, నేను ఏం చేయలేకపోతున్నా, అంటే ఫండ్స్ రేజ్ చేస్తున్నా కానీ కరెక్ట్గా డాక్టర్ పర్పస్ వేలో నేను వెళ్ళలేకపోతున్నా అంటే, లేదు బ్రదర్ నేను ఇంటర్వ్యూ కోసం కాల్ చేయలేదు, నేను యాంకర్నే కానీ నేను ఇంటర్వ్యూ కోసం అయితే కాల్ చేయలేదు, ఆ పాపకి నువ్వు నిలబడింది చూసి నాకు మంచిగా అనిపించని చెప్పేసి నాకు 5,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారు ఆన్ ద స్పాట్. ఆయన పేరు నాగరాజ్ గారు. నేను నిజంగా లిటరల్లీ నేను ఒక ఎమోషన్లో ఉన్న సిచ్యువేషన్లో, ఆ ఎమోషన్లో మీరు చెప్పిన మాటలకి నా కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఉందో అదంతా కూడా ఇప్పుడు వీళ్ళ మెడిసిన్స్కి, రిపోర్ట్స్కి అవంతా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూసి పొలిటికల్గా కానీ డాక్టర్గా కానీ ముందుకు వస్తే ఆమెను ఒక రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటే ఇంకా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను నా రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే అంత హైప్ వెళ్ళిపోయింది కదా వీడియో. అందరూ నా గురించి ఇంకా మంచి అని అనుకుంటారు, అరే ఇంకా అన్ని మంచి వీడియోలు అనుకుంటున్నారు కానీ బట్ మన ఛానల్ ప్రాంక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను యాడ్ రెవెన్యూ ఆపేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అంటే నా డైలీ లైఫ్ ఆగిపోతుంది. అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నా, తప్పుగా అనుకోవద్దు. అండ్ ఈ అమౌంట్ కూడా ఆంటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తా. ఇప్పుడు మేము బ్యాంక్ కానీ ఏటీఎంకి వెళ్ళి విత్డ్రాల్ చేసుకొని అది వీళ్ళకి ఇచ్చేసి సేఫ్గా ఉండేలా నేను ట్రై చేస్తాను. లిటరలీ నాకు 3 రోజులకి వెళ్ళి కూడా నిద్రపోలే నేను, ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి నాకు క్లారిఫికేషన్ కోసం, ఈ అకౌంట్ అయినా లేదా మీరేనా నాతో మాట్లాడడానికి అట్లా కాల్ చేస్తున్నారు. నేను ఎక్కడ ఒక్క కాల్ అయినా మిస్ అయితే, ఏదైనా ఇంపార్టెంట్ కాల్ మిస్ అయిపోతానేమో, లేదా నిజంగా హెల్ప్ చేసే వాళ్ళ కాల్ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి లిటరలీ నేను 3 వరకు నైట్ పొద్దున 3 వరకు కూడా పడుకుంటలేను. లాస్ట్ 3 డేస్కి వెళ్ళి నా సిచ్యువేషన్ ఇదే. అండ్ ఫైనల్గా ఈ వీడియో చేసేసి నెక్స్ట్ సర్జరీ వీడియోతో మేము ముందుకు వద్దామని అనుకుంటున్నా. చలో. కొంచెం తీసుకున్నాడు ఇంటర్వ్యూ. కోమా, నిద్ర లేదు 3 డేస్ నుండి, ఏం లేదు చక్కగా తిండి కూడా లేదు. ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఆంటీ వంట చేస్తుంది, ప్రియాంక వాళ్ళ మమ్మీ అంటే మాకోసం అని చేస్తా అంటే మేము వద్దన్నాం, అయినా సరే చేస్తుంది. మీరు చూడండి మొత్తం కోమా. ఎట్లనే మాట్లాడుతూ ఆంటీతో మంచి చెడు అట్లనే పడుకుండిపోయినా. అండ్ చూసేసరికి 5:30 అట్లా టైం అయింది. సో ఇప్పుడు లేచి కొంచెం వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఏవి ఉన్నాయో అన్నీ చూపించేసి అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే కొంచెం నేను రిలాక్స్ అవుతా. ఇప్పుడు మేము ఏం చేయాలి, మీకేమి మేము చెప్తున్నామనంటే, ఇప్పుడు అమ్మాయికి మళ్ళీ మేము ఫాస్ట్ టెన్స్లో మేము చేసినటువంటి డాక్టర్స్ని, ఇన్ కేస్ ఆ డాక్టర్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, సో మేము థైరాయిడ్కి సంబంధించిన ఆర్థోపెడిషియన్ని, న్యూరోఫిజిషియన్ని, హార్ట్కి సంబంధించిన కార్డియాలజిస్ట్ని, ఈ 4గురిని ఒకసారి మేము మీట్ చేసి దెన్ ఈ అమ్మాయికి కావాల్సినటువంటి మళ్ళీ టెస్ట్లు అవి చేసిన తర్వాత దెన్ మార్చ్లో ఏం చేస్తామంటే, ఈ అమ్మాయికి ఫస్ట్ గ్రాండ్ ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రాండ్ను మేము ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత దెన్ దీని సంగతి లెఫ్ట్ హ్యాండ్ అనేది ఆ గ్రోత్ని ఆపడానికి ఆల్మోస్ట్ ఆల్ ఏజ్ అయిపోయింది. సో ఇప్పుడు మేము మెడిసిన్స్ ద్వారా గ్రోత్ని ఆపేంత ప్రభావం అయితే మేము ఏమి చేయడం లేదు. సో ఇప్పుడు దీని సంగతి ఏంటంటే, ఈ స్వెల్లింగ్ తగ్గాలి. స్వెల్లింగ్ తగ్గిన తర్వాత మరి హ్యాండ్ ఎలా ఉంటుందంటే దాని డిఫరెంట్ కండిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి అమ్మాయికి ప్రాణం చాలా ప్రాముఖ్యం కాబట్టి ముందు ఈ గ్లాండ్ని ఏం చేయాలనేది కమింగ్ డేస్లో మేము మార్చ్లో మేము దాన్ని మీకు సరైనటువంటి అవగాహన, అంటే మీకు ఏం చేయాలి, మేము ఏం చేయబోతున్నాము అనేది మీకు ఇంటిమేషన్ ఇస్తాం. సో థింగ్ ఏంటంటే, ఇది ఒక్క డిసీజ్ మీద 4 డాక్టర్స్ డిపెండ్ అయి ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? న్యూరోఫిజిషియన్, కార్డియాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, తర్వాత ఆర్థోపెడిషియన్. తీసుకోలే సార్, ఇప్పటిదాకా 1 రూపాయి తీసుకోలే, ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇచ్చిరు. సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ అప్డేట్స్తో నేను వస్తూనే ఉంటా. తనకి ట్రీట్మెంట్ చేసేంత వరకు మన వీడియో లాగో. చలో. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. సో గైస్, మన డొనేషన్ ఇప్పటిదాకా వచ్చింది 1,15,000 చేంజ్ వచ్చింది. సో అమ్మ 1,15,000 మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, తీసుకోండి. అండ్ ఫర్దర్గా కూడా పొలిటీషియన్స్ ఎవరైనా రెస్పాండ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ హెల్ప్కి? చాలా థ్యాంక్స్ బాబు, మీరందరు హెల్ప్ చేసినందుకు. ఇది 1 రూపాయి కూడా నా సొంత ఖర్చుకు పెట్టుకోను, అన్ని పాప ట్రీట్మెంట్కే వాడతాను. చాలా చాలా ధన్యవాదాలు మీకు, చాలా చాలా ధన్యవాదాలు.